హాయ్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరు ఎట్లున్నారు? మంచిగా ఉన్నారా? నేనైతే మస్తున్నా. ఈరోజు మనం దుబాయ్ సఫారీ పార్క్లో అయితే ఉన్నాము. ఈ వీడియో ఎస్పెషల్లీ డెడికేటెడ్ టు యానిమల్ లవర్స్. కానీ యానిమల్ లవర్స్కే మాత్రమే అనుకోకండి, యానిమల్స్ అంటే ఇష్టం లేని వాళ్ళకి కూడా ఈ వీడియో చాలా చాలా నచ్చుతుంది. స్కిప్ చేయకుండా వీడియో ఎండ్ వరకు అయితే చూసేయండి. ఇది దుబాయ్ సఫారీ ఎంట్రన్స్ అనమాట. సో ఎంటర్ అయిన తర్వాత మనకి లోపల మొత్తం ఇలా అయితే ఉంది. సో మేము ఆల్రెడీ టికెట్స్ అయితే ఆన్లైన్లోనే బుక్ చేసుకున్నాము. 75 AED పడింది ఈచ్. అండ్ లోపల ఇంకొక సఫారీ ఉందన్నమాట, అది కూడా యాక్సెస్ చేయొచ్చు. 75 dirhams అయితే. అండ్ స్టార్టింగ్ ఫ్రమ్ 50 dirhamsది కూడా ఉందన్నమాట. 50 AED కూడా మనమైతే బుక్ చేసుకోవచ్చు టికెట్స్. సో మొత్తానికి అయితే టికెట్ స్కాన్ చేసేసి లోపలికి అయితే వస్తున్నాం అనమాట. లోపలికి వచ్చిన తర్వాత మాకైతే ట్యాగ్స్ ఇచ్చారు. అవి హ్యాండ్కి వేసుకొని ఉండాలి, లేకపోతే మనము ఇంకొక సఫారీ ఉందని చెప్పాను కదా, ఆ సఫారీ అయితే యాక్సెస్ చేయలేము. అందుకని ఇది ఎప్పుడు వేసుకొని ఉండాలన్నమాట. షో యువర్ హ్యాండ్. ట్యాగ్స్ అయితే వేసేసుకున్నాం అనమాట. ఇక్కడ మనకి డిఫరెంట్ 3 ప్లేసెస్ అయితే ఉన్నాయన్నమాట. కిడ్స్ ఫార్మ్ ఫస్ట్, ఏషియన్ విలేజ్, ఆఫ్రికన్ విలేజ్ అండ్ ఎక్స్ప్లోరర్ విలేజ్. ఫస్ట్ మా ఓడ్ చాలా ఎక్సైటెడ్గా ఉన్నాడు కాబట్టి కిడ్స్ ఫామ్కి అయితే తీసుకెళ్తున్నాము. సో కిడ్స్ ఫామ్లో ఏమున్నాయో చూసేద్దాం రండి. ఫస్ట్ మేము టాటాయిస్ దగ్గరికి అయితే వచ్చేసామన్నమాట. ఇవి ఆఫ్రికన్ సూపర్ టాటాయిసెస్ అంట. సో ఇవి ఏంటి అంటే 40 degrees కంటే ఎక్కువ టెంపరేచర్లో ఉండలేవు. ఒకవేళ 40 degrees కన్నా ఎక్సీడ్ అయితే దాని సలైవా ఆ 4 arms ఉన్నాయి కదా, ఆ వాటికి స్ప్రెడ్ చేసుకుంటాయంట కూల్ డౌన్ చేయడానికి. అండ్ ఇంకొకటి ఏంటంటే ఇవి హెవీ వెయిట్స్ అయితే మొయ్యలేవన్నమాట. అది చాలా హెవీగా ఉంటుందంట, కాకపోతే హెవీ వెయిట్స్ అయితే మొయ్యలేవు అనమాట. ఈచ్ అండ్ ఎవ్రీ యానిమల్ గురించి మనకైతే ఇక్కడ ఒక బోర్డ్ అయితే పెట్టారనమాట. చాలా బాగా అనిపించింది నాకైతే. సో మొత్తానికైతే టర్టిల్స్ అయితే చూసేసాము. నెక్స్ట్ ప్లేస్కి అయితే వెళ్తున్నాం అనమాట. సో చికెన్ కూప్ దగ్గరికి అయితే వచ్చేసాము. మా వాడు చికెన్స్, డక్స్ అంటే చాలా చాలా ఇష్టం, ఎగ్జైటింగ్గా ఫీల్ అవుతాడు. అవి చూడండి, నాకన్నా ముందే వెళ్ళిపోతున్నారు వాళ్ళు. కనిపిస్తలేదని ఎత్తుకోమన్నాడా? చికెన్స్ ని చూడగానే చికెన్స్ గురించి పాటలు అయితే తన్నుకుంటూ వస్తున్నాయి. చికెన్ వింగ్స్ అనే ఒక సాంగ్ ఉంటుంది కదా, అదైతే వాడుతున్నాడు వాడు. మన నెక్స్ట్ యానిమల్ వచ్చేసి పటగోనియన్ మరా అంట. ఈ యానిమల్ స్పెషాలిటీ ఏంటి అంటే ఎప్పుడు పేర్స్గానే ఉంటాయన్నమాట. ఎక్కడికి వెళ్ళాలి అన్నా కానీ కపుల్గానే వెళ్తాయంట. కాకపోతే ఎంత దగ్గరగా ఉన్నా ఫిజికల్ కాంటాక్ట్ మాత్రం ఎక్కువగా ఉండదంట ఈ యానిమల్స్కి. చూడండి, ఎంత ఓన్లీ లవ్ మాత్రమే ఉంటుంది. ఇవే ఆ యానిమల్స్, పటగోనియన్ మరా అంటాయి ఈ యానిమల్ పేరు. చూడ్డానికి కొంచెం ర్యాబిట్ లాగా కనిపిస్తున్నాయి కదా, ఇవి చాలా బాగున్నాయి క్యూట్గా. నేను చెప్పక ముందుకే చెప్పేస్తున్నాడు మా వాడు. ఇది గున్యా పిగ్ అంట. గున్యా పిగ్ అని వాడికి ఎలా తెలుసో నాకు తెలియదు, కానీ వాడు ముందే చెప్పేస్తున్నాడు. ఈ గున్యా పిగ్ స్పెషాలిటీ ఏంటో మీకు తెలుసా? ఫ్రంట్ టీత్ అంటే ఇన్సీజర్స్ అంటాం కదా, అవంట ఎప్పటికీ గ్రో అవుతూనే ఉంటాయంట. అది గ్రో అవ్వడం ఆగిపోదంట. ఎంత క్యూటో అసలు. నెక్స్ట్ వచ్చేసి ఇండియన్ క్రెస్టెడ్ పోర్క్యుపైన్. అంటే నేనైతే అనుకుంటున్నాను ముళ్ళపంది అంటారు కదా, అది. మాకైతే యానిమల్ కనిపించలేదు, అది లోపల ఎక్కడో దాక్కునింది. నెక్స్ట్ మేము స్టేబుల్ దగ్గరికి అయితే వచ్చేసామన్నమాట. ఇక్కడ మనకి పోలీస్ అండ్ డాగీస్ అయితే కనిపిస్తాయి. లెట్స్ గో.
ఇక్కడ డాంకీ చూడండి, అది ఫెన్స్ దగ్గరే వచ్చి నిలబడింది. ఏమైందో పాపం. పోనీ అయితే మనకు కనిపించలేదు. నెక్స్ట్ టైం మళ్ళీ వచ్చినప్పుడు చూద్దాము. ఇప్పుడైతే నెక్స్ట్ ప్లేస్కి వెళ్ళిపోదాం రండి. మేము గోడ్ బ్యాన్ దగ్గరికి అయితే వచ్చేసాం అనమాట. ఇక్కడ గోడ్స్ అండ్ షీప్స్ అవన్నీ చూడొచ్చు. అండ్ ఇంకొకటి ఏంటి అంటే మనకి ఇక్కడ గోడ్ ఫీడింగ్ కూడా ఉందన్నమాట. ఇంకా టైం అయితే అవ్వలేదు. అండ్ మేము వచ్చే ముందే గోడ్ ఫీడింగ్ టైం అయితే అయిపోయింది. ఇంకొక 2 hours తర్వాత నెక్స్ట్ గోడ్ ఫీడింగ్ టైం అయితే ఉంది. ఒకవేళ కుదిరితే మళ్ళీ రిటర్న్ వచ్చి గోడ్ ఫీడింగ్ అయితే చేయాలి. ఇంకొకటి ఏంటి అంటే గోట్ మిల్కే ఎక్కువ కన్జ్యూమ్ చేస్తారంట మన వరల్డ్ మొత్తంలో. మనం అనుకుంటాం కదా బఫెలో మిల్క్, కౌ మిల్క్ అని, కాదు, గోట్ మిల్కే ఎక్కువ కన్జ్యూమ్ చేస్తారంట. దగ్గరికి వెళ్ళు, టచ్ చెయ్యు. నెక్స్ట్ ఇదైతే నజ్ది షీప్ అంట, అరేబియన్ షీప్ అనమాట. ఇది ఒకటే ఉంది, తింటుంది హ్యాపీగా. నెక్స్ట్ మనం బర్డ్ ఫీడింగ్ దగ్గరికి అయితే వచ్చాము. ఇప్పుడు టైం 11:45 అవుతుంది. 12 o'clockకి బర్డ్ ఫీడింగ్ అయితే ఉందన్నమాట. ఆలోపు మనం ఇక్కడ ఉన్న బర్డ్స్ అన్నీ అయితే చూసేద్దాం ఒకసారి రండి. ఏం బర్డ్ ఇది? ఆ బ్లూ కలర్ బర్డ్ ఉంది చూడండి, అది ఎగిరిపోతుంది కదా, అది అందరి మీదకి వస్తుంది అనమాట. మా చిన్నోడి మీదకి కూడా వచ్చింది. వస్తే వాడు భయపడి ఫాస్ట్గా దాన్ని పుష్ చేశాడు అనమాట. పాపం అది కూడా భయపడి వెళ్ళిపోయినట్టుంది. బర్డ్ ఫీడింగ్ టైం అయితే అయిందనమాట. అక్కడ మీరు చూసారు కదా, ఒక అమ్మాయి అయితే ఉంది. తను అందరికి గ్రెయిన్స్ అయితే ఇస్తుందనమాట. చూడండి, అసలు ఆ గ్రెయిన్స్ తీసుకురాగానే బర్డ్స్ అన్ని మీదకి వచ్చేస్తున్నాయి. నాకైతే కొంచెం అయితే భయం అయింది, ఎందుకంటే ఇది ఫస్ట్ టైం నా బర్డ్స్ ఇంత దగ్గరగా నా దగ్గరికి రావడం. చాలా చాలా ఎగ్జైటింగ్గా కూడా అనిపిస్తుంది నాకైతే. కలర్ఫుల్గా ఉంటుంది. ఇది స్టక్ అయిపోయింది ఇంకా నా దగ్గర. అయిపోయిన తర్వాత వెళ్ళిపోతుంది. నువ్వు ఫోన్ చేస్తా? నా దగ్గర గ్రెయిన్స్ అన్నీ అయిపోగానే ఆ ప్యారెట్ వెళ్ళి మా ఆయన మీద కూర్చుందనమాట. ఒక్కసారి వెళ్ళిపోయింది, ఆయన దగ్గర గ్రెయిన్స్ కూడా లేవు. మళ్ళీ మళ్ళీ ఎందుకు వెళ్తుందో ఏమో. మా ఆయన అంటే చాలా నచ్చినట్టున్నాడు. ఇక్కడ పాపం పిల్లలు కూడా ఫీడ్ చేయడానికి ట్రై చేస్తున్నారు. కాకపోతే అందరు పిల్లల్ని, ఇప్పటికీ 2-3 పిల్లల్ని అయితే కొరికిందనమాట. ఏడ్చారు బాగా. అందుకే మా వాడు వెళ్ళమంటే అస్సలు వెళ్ళట్లేదు ప్యారెట్స్ దగ్గరికి. పిల్లల్ని ఎందుకు కొరుకుతుందో ఏమో. ఆ గ్రెయిన్స్ చూడండి ఎట్లా తిని వదిలేసిందో, ఓన్లీ పైన పైన పొట్టు మొత్తం వదిలేసింది. కిడ్స్ ఫామ్ అయితే అయిపోయిందనమాట. ఇప్పుడు నెక్స్ట్ ప్లేస్కి అయితే వెళ్తున్నాం.
సో ఎక్కడికి వెళ్ళాలన్నా ఫస్ట్ ఆల్వాది స్టేషన్కి అయితే వెళ్ళాలి. ఇక్కడ చూడొచ్చు మీరు యాక్టివిటీస్ ఏ టైంలో ఏ విలేజ్లో ఏ ప్లేస్లో ఉన్నాయని. ఎక్స్ప్లోరర్ విలేజ్లో జిరాఫ్ ఫీడింగ్ అయితే ఉందన్నమాట ఇప్పుడు 12:30కి. సో ఇప్పుడు టైం వచ్చేసి 12:15 అవుతుంది. సో మనం ఇంకొక 15 మినిట్స్లో ఎక్స్ప్లోరర్ విలేజ్కి వెళ్ళి అక్కడ జిరాఫ్ ఫీడింగ్ అయితే చేసేయాలి. అది నెక్స్ట్ యాక్టివిటీ. అండ్ ఇంకొకటి ఏంటి, బర్డ్స్ ప్రెజెంటేషన్ అవి కూడా ఉన్నాయన్నమాట. ఫస్ట్ మనం ఎక్స్ప్లోరర్ విలేజ్ మొత్తం చూసేసి నెక్స్ట్ వేరే ప్లేస్కి అయితే వెళ్దాము. అక్కడ లైన్ చూడండి అసలు ఎంత ఉందో. ఎంత టైం పడుతుందో తెలియదు ట్రైన్ రావడానికి, బట్ కానీ సర్వీసెస్ మాత్రం చాలా ఫాస్ట్గానే ఉన్నాయి. ఎవ్రీ 5 మినిట్స్కి ఒక ట్రైన్ అయితే వస్తుందన్నమాట. ఇంత పెద్ద ట్రైన్, ఒక 50 మెంబర్స్ వరకు అయితే అందులో సరిపోతున్నారు. సో మా టర్న్ ఇప్పుడు దీంట్లో సరిపోతుందా లేకపోతే మళ్ళీ నెక్స్ట్ ట్రైన్ కోసం వెయిట్ చేయాలా చూడాలి మరి. ఎందుకంటే ముందు ఆల్రెడీ చాలా పెద్ద లైన్ అయితే ఉంది. ఇప్పుడు వచ్చిన ట్రైన్ అయితే ఫుల్ అయిపోయిందనమాట. సో వెళ్ళిపోతుంది. సో నెక్స్ట్ ట్రైన్ కోసం అయితే వెయిట్ చేయాలి. సో వెయిట్ చేస్తున్నాం అనమాట. ఇక్కడ మాకు ఒక క్యూఆర్ కోడ్ అయితే కనిపించింది. సో అది స్కాన్ చేస్తే దుబాయ్ సఫారీ పార్క్లో ఏమేం ప్లేసెస్ ఇంకా విజిట్ చేయొచ్చు అని చెప్పి అయితే చూపిస్తుంది అనమాట. సో మేము కూడా ఇంకా ఏం ప్లేస్ విజిట్ చేసాము, ఇంకేం చూస్తున్నాము అని చెప్పి చూసాము. ఆ లోపల బస్ అయితే వచ్చింది. సో ఈ టర్న్లో కూడా మేము వెళ్తామో లేదో తెలీదు. సో చూడాలి, ఎందుకంటే ఇంకా ఆల్రెడీ ఫిల్ అయిపోయింది. ఇంకో జస్ట్ లాస్ట్ 3 మెంబర్స్ ఛాన్స్ ఉంటే మేమైతే ఎక్కేసామన్నమాట. సో బస్ అయితే ఎక్కేసామన్నమాట. మావాడు విండో సీట్లోనే కూర్చుంటా అని అన్నాడు. విండో సీట్లోనే కూర్చున్నాడు. వాడు చూడండి ఏమన్నా ఎంజాయ్ చేస్తున్నాడు అసలు బయట వ్యూ చూసుకుంటూ. ఎప్పుడు చూసినా ఏదో ఒకటి సర్దుతూనే ఉంటాడనమాట. నెక్స్ట్ ఎక్కడ దిగాలి అని అయితే అనుకోలేదు, కానీ నెక్స్ట్ ఏ స్టాప్ వస్తే అక్కడే దిగేస్తాము. ఏషియన్ విలేజ్ ఆర్ ఎక్స్ప్లోరర్ విలేజ్ అలా అని ఏం డిసైడ్ అవ్వలేదు. జిరాఫ్ ఫీడింగ్ అయితే వెళ్ళాలనుకుంటున్నాం. అది ఎక్స్ప్లోరర్ విలేజ్లో ఉంది. చూడాలి నెక్స్ట్ ఎక్కడ దిగుతామనేది. ఆఫ్రికన్ విలేజ్ దగ్గర అయితే దిగామన్నమాట. సో జిరాఫ్ ఫీడింగ్కి ఇంకొంచెం టైం ఉంది. సో అందుకని చెప్పేసి ఇక్కడ ఒకసారి చూసేసుకొని వెళ్ళిపోదామని. సో చింపాంజీస్ దగ్గరికి అయితే వచ్చాము. లెట్స్ గో. They are very aggressive because they see people more than There is Samsung, there is Puma, there is Caesar. They have names. Names, The one that you see there, that one is the leader. That is the alpha. Alpha, Linda. His name is Sam. సో ఇక్కడున్న చింపాంజీస్కి నేమ్స్ కూడా ఉన్నాయంట. ఆల్ఫా, లిండా, సాంబా, సాల్సా బాగున్నాయి కదా. అండ్ ఇక్కడ వీడికైతే ఒక వీడియో గేమ్ కనిపించింది. గేమ్స్ కనిపిస్తే చాలు అస్సలు ఆడకుండా ఉండలేడనమాట. కాసేపు అయితే వాడు గేమ్ ఆడుకున్నాడు.
ఇక్కడ చూడండి హ్యాండ్స్ అన్నమాట, గోరిల్లా చింపాంజీ హ్యాండ్స్ ఎంత ఉంటాయి అని చెప్పి మన ఐడియా కోసం అయితే ఇక్కడ పెట్టారు. గోరిల్లా హ్యాండ్స్ మన హ్యాండ్స్ కంపేర్ చేసుకోవచ్చు అనమాట. ఇక్కడ ఇంకొక గేమ్ అయితే ఉంది, మంకీ ఫేస్ అని చెప్పి. మనం దాని కెమెరా ఆపోజిట్లో నించుంటే ఇలాగా మనకి ఏ ఫేస్ అయితే మనం చూస్ చేసుకుంటే దాన్ని బట్టి మనకి ఫేస్ అయితే క్రియేట్ అవుతుంది అనమాట. ఇప్పుడు నేను చింపాంజీ ఫేస్ అయితే చూస్ చేసుకున్నాను. చూడండి నాకు చింపాంజీ ఫేస్ అయితే వచ్చింది. అట్లా ఏ ఫేస్ అయినా మనం సెలెక్ట్ చేసుకోవచ్చు. కింద మనకు ఆప్షన్స్ అయితే కనిపిస్తున్నాయి కదా. పిల్లలకైతే చాలా నచ్చుతుంది, చాలా ఫన్గా అనిపించింది నాకైతే. మట్టిలో ఇలా చెదల్లాగా ఫామ్ అవుతుంది కదా, అది కొంచెం ఇట్లా పుట్టలాగా పైకి వస్తుంది కదా. సో ఆ స్టైల్లో ఇక్కడ ఒక స్టాచ్యూని అయితే పెట్టారనమాట. చూడ్డానికి అయితే చాలా బాగుంది. సో చింపాంజీ హౌస్ నుంచి బయటికి రాగానే మాకు డియర్స్ అయితే కనిపించాయి అనమాట. చాలా బాగున్నాయి, బ్యూటిఫుల్గా. ఇక్కడ నెక్స్ట్ వచ్చేసి వెస్టర్న్ లోలాండ్ గొరిల్లా అంట. ఈ గొరిల్లా అయితే ఎక్కడో లోపల కూర్చొని ఉందన్నమాట. అది దాని లోపల కనిపిస్తుంది కదా, ఆ స్టోన్స్ మధ్యలో కూర్చుంది. కొంచెం సన్ ఎక్కువగా ఉందని చెప్పేసి అంత క్లియర్గా అయితే కనిపించలేదు, కాకపోతే కొంచెం తింటూ ఉంది. చూడండి ఇప్పుడు కనిపిస్తుంది మీకు, నా బ్యాక్ సైడ్లో ఉంది. ఫ్రంట్ కెమెరాతో పెడితే కొంచెం ఆ లైటింగ్ అయితే వచ్చిందనమాట, అందుకని చెప్పి ఫ్రంట్ కెమెరాతో పెట్టి చూపిస్తున్నాను. చాలా బాగా అనిపిస్తుంది నాకైతే ఇక్కడ యానిమల్స్ని చూస్తుంటే. ఇక్కడ మ్యూజిక్ కూడా ఎంత బాగా మంచి ప్లే అవుతుందో ఈ ఆఫ్రికన్ విలేజ్లో. ఇక్కడ మీకు కనిపిస్తున్నాయా స్ప్రింక్లింగ్ ఫ్యాన్స్ అన్నమాట. వాటర్ స్ప్రింకిల్ చేస్తూ ఉంటుంది. ఇక్కడ యానిమల్స్కి టెంపరేచర్ కొంచెం కూల్ డౌన్ చేయడానికి. ఎప్పుడైనా టెంపరేచర్స్ హైగా ఉన్నా సరే యానిమల్స్ కానీ వచ్చే విజిటర్స్ కానీ ఎప్పుడు ఇబ్బంది పడకుండా ఉండడానికి అని చెప్పి ఆ స్ప్రింక్లింగ్ ఫ్యాన్స్ ఆల్ ఓవర్ దుబాయ్ సఫారీ పార్క్ అయితే పెట్టారనమాట. చాలా బాగుంది, మెయింటెనెన్స్ అయితే చాలా చాలా మంచి అనిపించింది నాకు. అండ్ ఇదొక ఏసీ రూమ్ లాగా ఉంది. ప్రస్తుతానికి యానిమల్స్ అయితే లేవు. ఒకవేళ సమ్మర్ సీజన్ లో ఏమైనా ఉంటే యానిమల్స్ ని ఇక్కడ పెడతారనమాట. సో మేము అన్ని చూసేసుకొని లంచ్ టైం అయిందని చెప్పేసి వచ్చామన్నమాట లంచ్ అయితే చేయడానికి. మా వాడు చూడండి వాడే డిసైడ్ చేస్తున్నాడు అనమాట మేము ఏం డ్రింక్స్ తాగాలని. లెమన్, బ్లూబెర్రీ అండ్ స్ట్రాబెర్రీ అంట. వాడే డిసైడ్ చేస్తున్నాడు. వాడు ఆర్డర్ చేసినప్పుడు వాడికి బ్లూబెర్రీ కావాలన్నాడు, కానీ వెంటనే కోక్ రాగానే కోక్ అయితే తీసుకొని తాగేస్తున్నాడు అనమాట. వాడి ఫేవరెట్ కోక్ అండ్ వాడి ఫేవరెట్ ఫ్రైడ్ చికెన్ అయితే ఆర్డర్ చేశాము. వాడు బయటికి వస్తే ఫ్రైడ్ చికెన్ తప్ప ఇంకేమీ తినడు. సో అందుకని చెప్పి ఆర్డర్ చేసామన్నమాట. తినడం అయితే అయిపోయిందనమాట. ఇప్పుడు రెప్టైల్ హౌస్కి వెళ్తున్నాము. దీని రెస్టారెంట్కి దగ్గరనే ఉంది. సో అది కూడా ఒకసారి చూసేసుకుంటే ఒక పని అయిపోతుంది. What did he say? Oh my goodness. Using water monitoring. What? Pagyan kita. ఇక్కడెక్కడుంది? చెట్టుకుంది.
ఇక్కడ నుంచి వచ్చేవన్నీ డెజర్ట్ స్నేక్స్ అన్నమాట, శాండ్ స్నేక్స్. సో ఇవన్నీ శాండ్లోనే ఉంటాయి, డెజర్ట్స్లో ఉండే స్నేక్స్ అన్నమాట. చాలా చిన్న చిన్నగా ఉన్నాయి, అసలు కనిపించేలాగా కూడా లేవన్నమాట. సో అక్కడ హోల్ ఉంది కదా, అందులోకి అయితే వెళ్ళిపోయింది ఇప్పుడే స్నేక్. సో వీడియో తీసేలోపే వెళ్ళిపోయింది అనమాట. بصي بقى تعالي شفتي ఈచ్ అండ్ ఎవ్రీ రెప్టైల్ దగ్గర ఇలా బోర్డ్స్ అయితే ఉన్నాయన్నమాట. క్లియర్గా ఇన్ఫర్మేషన్ అయితే రాసింది, అవి ఏ లొకేషన్స్లో మనకు కనిపిస్తాయి అండ్ ఏ టైప్ ఆఫ్ రెప్టైల్స్ అవి అని చెప్పేసి. ఆఫ్రికన్ విలేజ్ ఇంకా పూర్తిగా అయితే అయిపోలేదు, ఇంకా ఉందన్నమాట చూడ్డానికి. ఇక్కడ వచ్చేసి అన్ని మంకీసే ఉన్నాయన్నమాట. చూడండి అక్కడ రన్నింగ్ చేస్తుంది కదా, మా వాడు ఇక్కడే స్టక్ అయిపోయాడు. నేను రమ్మన్నా రాకుండా, వాడికి మంకీస్ అంటే కూడా చాలా ఇష్టం. యాక్చువల్లీ వాడికి బేసిక్గా యానిమల్స్ అంటేనే చాలా ఇష్టం. మెయిన్గా మేము ఇక్కడికి రావడానికి రీజన్ కూడా వాడే. నెక్స్ట్ ఇక్కడ మనం చూస్తున్నాం కదా వైట్ ఆఫ్రికన్ లయన్స్, ఎంత బాగున్నాయో, జస్ట్ రిలాక్స్ అవుతున్నాయి అన్నమాట. అన్నీ ఒకే దగ్గర ఉన్నాయి. నెక్స్ట్ యానిమల్ వచ్చేసి ఇక్కడ హైనా. అవి చూడండి పడుకున్నాయి అక్కడ దూరంలో, అక్కడ కనిపిస్తున్నాయి మీకు. 2 యానిమల్స్ అయితే అక్కడ పడుకున్నాయి అన్నమాట. వాటికి ఫుడ్ టైం అయింది అనుకుంటా. సో అక్కడ బ్యాక్ సైడ్లో ఒక మనిషి అయితే, ఒక ఆయన అయితే వస్తున్నాడు అనమాట ఫుడ్ పెట్టడానికి. సో అందుకని అది అక్కడే ఆ రైలింగ్ చుట్టే తిరుగుతుంది. ఫుడ్ టైం అయింది అనుకుంటా.
ఇక్కడ డోర్ లాగా కనిపిస్తుంది కదా, అవి వెళ్ళి అక్కడ నుంచి ఉంటున్నాయి చూసారా. ఫుడ్ టైం అవ్వగానే అందులో నుంచి ఫుడ్ వేస్తారు అనుకుంటా. నెక్స్ట్ వచ్చేసి ఆఫ్రికన్ టొటాయిస్ అండ్ వర్తాగ్ అంట. ఆ 2 యానిమల్స్ అయితే ఇక్కడ ఉన్నాయి, 2 ఒకే దగ్గర ఉన్నాయన్నమాట. మనం చూడాల్సిన స్పెషల్ ఆఫ్రికన్ ఎలిఫెంట్స్ అయితే వచ్చాయన్నమాట. చూడొచ్చు ఎంత బాగున్నాయో, అండ్ మంచిగా ఆడుకుంటున్నాయి అన్నమాట. అవి శాండ్తో ఆడుతున్నాయి. ఆ చూడు శాండ్తో ఆడుతుంది. నెక్స్ట్ యానిమల్ వచ్చేసి కామన్ ఇలాండ్ అంట. చూడండి దాని హార్న్స్ చూడండి ఎలా ఉన్నాయో. నెక్స్ట్ వచ్చేసి జీబ్రాస్ ఇక్కడ ఉన్నాయి. ఇక్కడైతే ఒకటే ఉంది. మేబీ సఫారీలో ఇంకా ఎక్కువ జీబ్రాస్ అయితే మనకు కనిపిస్తుండొచ్చు, చూడాలి. విలేజ్లో యానిమల్స్ అన్ని చూడటం అయిపోయిందనమాట. ఇప్పుడు యూరోపియన్ విలేజ్కి అయితే వెళ్ళాలి, అక్కడికి వెళ్ళాలి. ఆఫ్రికన్ విలేజ్ ఎండింగ్లో మనం ఇంకో స్టేషన్ ట్రైన్ అయితే ఎక్కడానికి వచ్చామన్నమాట. అక్కడ ఫ్లెమింగోస్ అయితే కనిపించాయి. ఇక్కడ కూడా చాలా పెద్ద లైన్ అయితే ఉంది. సో ఆ లైన్లో వెయిట్ చేస్తూ ఫ్లెమింగోస్ని అయితే చూస్తూ ఎంజాయ్ చేసామన్నమాట. చాలా చాలా బాగున్నాయి. ఫ్లెమింగోస్ కూడా చాలా నీట్గా, చాలా మెయింటెనెన్స్ అయితే చాలా చాలా బాగుందని చెప్పొచ్చు. సో మొత్తానికైతే నెక్స్ట్ ట్రైన్ అయితే ఎక్కేసామన్నమాట.
జిరాఫ్ స్టేషన్కి వచ్చామన్నమాట. జిరాఫ్స్కి ఫీడ్ చేయడానికి 12:30 స్లాట్ జిరాఫ్ ఫీడింగ్కి అయితే వద్దాం అనుకున్నాము, కానీ కుదరలేదు. ఆఫ్రికన్ విలేజ్ మొత్తం చూసి వచ్చే వరకు ఇప్పుడు టైం అయితే 2 అవుతుంది. ఇంకా హాఫ్ అన్ అవర్ వెయిట్ చేయాలి. 2:30కి నెక్స్ట్ ఫీడింగ్ అయితే ఉందన్నమాట. సో ఇంకొక హాఫ్ అన్ అవర్ ఇక్కడే వెయిట్ చేయాలి. ఫీడింగ్ టైం అయితే అయిందనమాట. మా వాడు చేయను మొత్తం వాడే ఫీడ్ చేస్తున్నాడు. సో మనం క్యారెట్స్ ఇక్కడ కొనుక్కోవాలి. 10 dirhamsకి జస్ట్ ఒక 5 pieces ఆఫ్ క్యారెట్స్ అయితే ఇస్తారనమాట. లెట్యూస్ అక్కడ ఉన్న వాళ్ళు ఇచ్చారనమాట. వాడు చిన్న బేబీ అని చెప్పి ఫీడ్ చేయడానికి ఇచ్చారనమాట. వాడైతే చాలా ఎంజాయ్ చేశాడు జిరాఫ్ ఫీడింగ్ అయితే. గివ్ దిస్ ఆల్సో. Feed this. Finish off. Hi, ma'am. Just wait, ma'am. They're not good. That's one like this, sir. ఇది వచ్చేసి హిప్పో అక్వేరియం అంట. ఇక్కడ లోపలైతే ఒక అక్వేరియం అయితే ఉంది. దీని లోపల హిప్పో ఉంటుందంట, కానీ మాకు కనిపించలేదు. చాలాసేపు వెయిట్ చేసాము. చాలా లోపలికి ఉంది. అటు సైడ్ ఉందన్నమాట. మేము ఇటు సైడ్ ఉన్నాం కదా, అది చాలా లోపలికి అయితే ఉంది. అసలు మాకు కనిపించలేదు అనమాట ఎంతసేపు చూసినా కానీ. సో ఇంకా కాసేపు ఒక రౌండ్ అయితే వేసేసుకొని మొత్తం వచ్చేసామన్నమాట. నెక్స్ట్ అయితే సఫారీ జర్నీకి అయితే వెళ్ళాలి. సో దానికి కూడా చాలా పెద్ద లైన్ అయితే ఉందన్నమాట. ఆల్మోస్ట్ ఇంకొక హాఫ్ అన్ అవర్ టు 40 minutes అయితే పడుతుంది అనుకుంటా. వీకెండ్ కదా, సో ప్రతి దగ్గర లైన్లో వెయిట్ చేయడానికే మాకు చాలా టైం అయితే వేస్ట్ అయిపోయింది. సో ఆ లోపు మేము పక్కనే ఉన్న ఈ ఎలిఫెంట్ కెఫే అయితే చూడడానికి వచ్చాము. ఇది ఫేమస్ రెస్టారెంట్ అనమాట, చాలా ఫేమస్ రెస్టారెంట్. ఎలిఫెంట్ చూడండి ఎంత పెద్దగా ఉందో. సో ఒక్కసారి చూసి అలా చూసొద్దామని వచ్చామన్నమాట. సో వెళ్ళి చూసి సఫారీ జర్నీ డిపార్చర్ స్టేషన్ దగ్గరికి అయితే వచ్చాము. సో ఎంతసేపటి నుంచి ఒక ఆల్మోస్ట్ 40 minutes వెయిట్ చేసిన తర్వాత మా టర్న్ అయితే వచ్చింది. సో మేము ఇక్కడ కూడా టికెట్స్ అయితే స్కాన్ చేసాము. స్కాన్ చేసి లోపలికి అయితే వెళ్ళిపోయామన్నమాట. సో సఫారీ అయితే స్టార్ట్ అయిపోయింది. నాతో పాటు మీరు కూడా ఈ సఫారీ అయితే ఎంజాయ్ చేయండి. Welcome to Dubai Safari Park Safari Journey. My name is Kennedy. I'm going to be your guide for today. And over here we have Fasa. He's one of the best pilots you have over here. Yeah. So our journey today is going to take 35 to 45 minutes long, and we're going to see most of the exciting animals in this trip. Yeah. So first I'm going to give some of the guidelines we're going to use the safari journey. So first, let's not knock on the windows when we see the animals. We're here to see them. If you knock on the windows, most of the animals get scared and run away. We can take as many photos as you want, but please let's make sure flashlights are. And if you have any question at any particular time along the safari journey, please. సో ఎన్ని ఫొటోస్ అయినా వీడియోస్ అయినా తీసుకోండి, కాకపోతే ఫ్లాష్ లైట్స్ అయితే ఆఫ్ చేసి పెట్టుకోండి అని చెప్పారనమాట. Very good. This one is the male. ఇది మెయిల్ ఆస్ట్రిచ్ అంట. చాలా బ్యూటిఫుల్గా ఉంటాయంట మెయిల్ ఆస్ట్రిచెస్. అండ్ ఫాస్టెస్ట్ బర్డ్ అంట. 60 km/h రన్ చేస్తుందంట. And the ostrich is the fastest land bird. They can run up to speeds of 60 km/h. And one ostrich egg is equivalent to 4 chickens. Very big. Like, over here the seagulls. Yeah, seagulls. You know seagulls, they fall in there along the sea. And they are not like web feet. Goliath or giant. Wow, is some giraffe somewhere? Giraffes. Tallest animal on earth. Two females, one male. And they don't live in rocky areas. Cliffy.
Here is the female. ఇది హార్డ్ పోతది. Nice. And see the babies. Also they're carrying the babies. On the back. Hina, this Some of the करे stuff. this. That's why they are migrating again. So many. That's why wow, so they eating papaya, these are eggplants, we give them in the morning. Give them let small insects, small rats. Africa's a music industry. Look at the horns. A zebra, very good. Which color is a zebra? Is it black or is it white? One has మనం the color అనుకుంటాం that- కదా which జీబ్రా color is the వైట్ color కలర్ zebra? లో ఉంటుంది బ్లాక్ స్ట్రైప్స్ అని Very good. కాదు If you share బ్లాక్ a కలర్ లో zebra, ఉంటుంది వైట్ స్ట్రైప్స్ అన్నమాట. the biggest principles. Over here, our great front print has come from how they look or what they do. Impalas jump 3 meters high and 11 Savannah area. Seventh one of the world. They migrate in millions from Tanzania to Kenya in search of pasture. From Masai Mara to Serengeti National Park. The small animals sitting down on the white bay there called springtail, national animal of South Africa, and they run like spring. Male or female? ఇక్కడ లయన్స్ చూడండి ఎంత హెల్దీగా ఉన్నాయో. ఎక్కువ హెయిర్ ఉన్న లయన్స్ మేల్ లయన్స్ అన్నమాట అండ్ తక్కువ హెయిర్ ఉన్న లయన్స్ ఫీమేల్ లయన్స్ అన్నమాట. ఫీమేల్ లయన్స్ మాత్రమే హంటింగ్కి వెళ్తాయి, మేల్ లయన్స్ అయితే హంటింగ్కి వెళ్ళవు అన్నమాట. All of them are males. Male does the most hunting. A female lion does the most hunting. The male takes care of the cubs and takes care of the territory. When the female hunts, the male gets to eat first, the female eats second, the cubs eat last. Two females, one male. హిప్పో ఎప్పుడు హిప్పో అయిపోయింది స్టార్టింగ్. So the rhinos, they are known to have a very poor eyesight, but the sense of smell, they can smell very fast. How heavy do you think the animal is? How heavy? 200 kilos. 200 kilos. We're talking about tons now. Here, they start from one. These ones are very dangerous. In Africa, they're known to be called as Black Death of Africa because they kill up to 200 people. Over there, on your left side. వీటిని బ్లాక్ డెవిల్స్ అంటారంట. 200 పీపుల్ అంతవరకు కిల్ చేయగలుగుతాయంట, అంత పవర్ఫుల్ అండ్ డేంజరస్ అంట. వాటి హార్న్స్ చూడండి, హార్న్స్తోనే చంపేస్తాయంట. అవి చాలా బిగ్ హార్న్స్ అయితే ఉన్నాయి కదా వాటికి. They're nesting. They're called white storks. White storks in European countries, the females saw them as a sign of fertility. When the birds flew on the rooftops, they think they are fertile. They will give birth to many babies, or as a sign of good luck. అమ్మో, ఇక్కడ క్రొకడైల్ చూడండి ఒకసారి ఎట్లా ఉందో. This one side, another female over here. Another land, white stork. ఇక్కడ Another lady over there. కోకరా లేడీ అగో అక్కడ చెట్టు దగ్గర ఉంది, పడుకుందిరా. అగో వాటర్ Very long. Even if you didn't send the bus. Oh, those are girls. They have మనం total antlers on there. చూడు, నువ్వు యానిమల్స్ చూడడానికి వస్తాం The మనం. antlers shed and they grow according to this. So, if a horn breaks, that's enough of it. The other is the adults. These ones are known to self-regulate their body temperatures in the desert. ఇవి వచ్చేసి అరేబియన్ డీర్స్ అన్నమాట. అవి బాడీ టెంపరేచర్ని ఆటోమేటిక్గా రెగ్యులేట్ చేసుకుంటారంట. బయట టెంపరేచర్ ఎట్లుంటే టైం బట్టి. Arabian oryx, maybe Almaha. And also find them never to be hunted. Look at the size of the paw. ఇక్కడ టైగర్స్ కూడా చూడండి ఎంత హెల్తీగా ఉన్నాయో. చాలా చాలా బాగున్నాయి, అసలు నీట్గా కూడా ఉన్నాయి. చాలా బాగా మెయింటైన్ చేస్తున్నారు ఇక్కడ యానిమల్స్ అయితే. అదే తిరుగుతుంది. Yeah, they are known. Very good, very big one. ఇంకో టైగర్ మా వాడైతే చాలా ఎంజాయ్ చేస్తున్నాడు. టైగర్స్ అటు ఇటు తిరుగుతున్నాయని చెప్తున్నాడు. Look at the size of the head. వావ్ హాయ్ టైగర్ Once come down, take a selfie. Come back. Ah, this side again. Wow.
Look at the white spot. Each tiger has the white spots when they kill. That one is very hungry. Look at the food at the other side of the gate. How much meat they eat? Yes? Meat? Yeah, they eat up to, this one's also, this one's right up to 4. They eat. The tigers are very aggressive. They don't kill out of no. ఎవ్రీ డే అప్ టు 14 kgs ఆఫ్ మీట్ అయితే తింటాయంట టైగర్స్. వైల్డ్ డాగ్స్. These ones are very vicious. They eat their prey alive. And they're known to have 80% that కింద పడుకుంది 80% they'll get out. Because they are ఇట్స్ వెరీ క్యూట్. and they it is small dog female. small dog pet big They can run up to 60 kilometers per hour and run for more than 2 hours because they are very good stamina. That's like running from the birds of big. ఇక్కడి నుంచి వచ్చేసి అన్ని డీర్స్ అన్నమాట. డీర్స్ అన్ని సమ్మర్ డీర్స్ అంటారంట వీటిని. దీస్ ఆర్ ఫ్రమ్ ఫిలిపైన్స్ అంట. These are called Sabadias, black bucks over there. So next up, the national animal of the Philippines. Over here, the water buffalo. ఇంకేంటివి Water buffaloes. They are used to అమ్మా and we'll get a couple of months over there. Cheetah. Cheetah. Aerodynamic moving suit. నెక్స్ట్ మనం చూడబోయే యానిమల్ వచ్చేసి చీతా. చూడండి అది ఎంత అగ్రెసివ్గా చూస్తుందో అటు They ఇటు. will have a long tail for balancing. Look at the tail. A very long tail for balancing. We're taking sharp corners. They need to balance. The lines under the eyes are called the tear marks, just like your sunglasses, to absorb the sun rays, so that they can be able to focus on the animal that you're chasing properly. No distraction from them. So there you're going to see many other animals. In the Asian village you have another desert safari, Arabian desert safari, and more other మొత్తానికి అయితే animals. సఫారీ జర్నీ అయితే అయిపోయింది. ఏషియన్ విలేజ్లో ఇంకొక సఫారీ, అరేబియన్ సఫారీ అయితే ఉందంట. అక్కడికైతే వెళ్ళమని చెప్తున్నారు. మేము బర్డ్స్ ఆఫ్ ప్రే అనే బర్డ్ షోకి అయితే వెళ్దాం అనుకున్నాము. కానీ ఆ సఫారీ ఫినిష్ చేసుకొని వచ్చే వరకు టైం అయితే అయిపోయింది. సో మేము జస్ట్ బయట నుంచి అయితే జస్ట్ చూసామన్నమాట. ఇది అక్కడ దానికి ఆపోజిట్లో ఒక వ్యూ అన్నమాట. ఈ వాటర్ ఫాల్ అయితే చాలా చాలా బాగుంది. సో ఒకసారి వ్యూ బాగుందని చెప్పేసి ఇక్కడ చూడడానికి అయితే వచ్చాము. మొత్తానికి బర్డ్స్ ఆఫ్ ప్రే బర్డ్ షో అయితే మేము మిస్ అయిపోయాము. బట్ ఇట్స్ ఓకే. బర్డ్ షో చాలా బాగుంటుందంట. మీరు ఒకవేళ వస్తే ఆన్ టైమ్ అట్లీస్ట్ 3 o'clock లోపు అయితే ఎంటర్ అయిపోండి. చాలా చాలా బాగుంటుందంట. మేమైతే మిస్ అయ్యామనుకోండి, మీరైతే మిస్ అవ్వకండి. సో ఏషియన్ విలేజ్కి అయితే వచ్చామన్నమాట. ఏషియన్ యానిమల్స్ చూడడానికి. ఫస్ట్ మాకు కనిపించిన యానిమల్ క్యాంగరూ. చాలా బాగుందన్నమాట. ఇక్కడ మా వాడైతే చూడగానే కంగారు అంటున్నాడు. అదేంటి హలో చెప్పిందా ఇప్పుడు? హలో హలో బర్డ్స్ ఉన్నాయి ఇక్కడ. సో ఏషియన్ విలేజ్లో అరేబియన్ సఫారీ ఉందని చెప్పుకున్నాం కదా. సో ఇప్పుడు దానికైతే వెళ్తున్నాం అనమాట. సో దీనికి కూడా చాలా పెద్ద లైన్ ఉంది. ఒక 10 minutes అయితే వెయిట్ చేసాము. తర్వాత బస్ అయితే వచ్చింది. సో దీంట్లోకి అయితే వెళ్తున్నాం అనమాట.
شمالي أفريقي يرى إنها تعرف أفضل الأماكن للعثور على طعامها أبو عدس. إنها معرضة للخطر ومهددة بالإنقاذ. ఈ సఫారీలో అరేబియన్ డీర్స్ తప్ప ఇంకేమీ లేవన్నమాట. కాకపోతే చాలాసేపటి నుంచి తిరిగి ఉన్నాం కదా, సో జస్ట్ రిలాక్స్ అయ్యి అలా కూర్చున్నాము. హ్యాపీగా అనిపించింది, చాలా రిలాక్సింగ్గా అనిపించింది. ఈ సఫారీ జర్నీ ఒక 10 మినిట్స్ అయితే రిలాక్స్ అయ్యాము. ఇక్కడ ఫుడ్ కూడా ఫీడ్ చేయొచ్చు. అక్కడ సఫారీలో అయితే మనం ఏం ఫీడ్ చేయలేం కదా, ఇక్కడ ఫుడ్ కూడా ఫీడ్ చేయొచ్చు అనమాట. These animals rest on shade during heat of the day and become more active during night. Next, we have our gazelles. We have the mountain gazelle. The smallest animal is lighter in color and is known to give birth to twins. Gazelles are study for these animals to stay hydrated. They should have అరేబియన్ సఫారీ జర్నీ అయితే అయిపోయిందనమాట. ఇప్పుడు నెక్స్ట్ మళ్ళీ మేము కిడ్స్ ఫామ్కి అయితే వెళ్దాం అనుకుంటున్నాం. వీడు మళ్ళీ ఒకసారి వెళ్దాం అన్నాడు. ఇది మనం స్టార్టింగ్లో చూసినప్పుడు ఈ యానిమల్ మనకు కనిపించలేదు కదా, ప్రోక్పైన్ అని. ఇప్పుడు మళ్ళీ మనకు కనిపించింది, మళ్ళీ లోపలికి వెళ్ళిపోయింది అది 1 మినిట్లో. సో అప్పుడు వచ్చినప్పుడు ఈ గ్రేటర్ రియా ఈ బర్డ్ కూడా మేము చూడలేదన్నమాట. సో మళ్ళీ ఆ బర్డ్స్ అయితే చూడడానికి వచ్చాం. ఆల్మోస్ట్ అన్నీ అయితే కవర్ చేసాము. కాకపోతే మేము ఓన్లీ డిసప్పాయింటెడ్ ఏంటి అంటే బర్డ్స్ ఆఫ్ ప్రే అయితే మేము మిస్ అయిపోయామన్నమాట. సో మీరు వచ్చినప్పుడు అయితే మిస్ అవ్వకండి. ఇక్కడేమో ఏ యానిమల్కి ఎంత హార్ట్ బీట్ ఉంటుంది అని చెప్పేసి, హ్యూమన్స్కి కూడా ఎంత హార్ట్ బీట్ ఉంటుంది అండ్ బేబీస్కి కూడా ఎంత హార్ట్ బీట్ ఉంటుంది అని చెప్పేసి ఇక్కడ క్లియర్గా అయితే రాశారనమాట. చూడండి, ఎలిఫెంట్ అంత బిగ్గా ఉంటుంది కదా, కానీ దాని హార్ట్ బీట్ ఓన్లీ 30 సెకండ్స్ 30 టైమ్స్ బీట్ చేస్తుంది పర్ 1 మినిట్ అంతే అనమాట. సో మేము ఏ ప్లేస్కి వెళ్ళినా ఏదైనా ఒకటి మెమరబుల్గా థింగ్ అయితే తీసుకుందాం అనుకుంటాము. ఇక్కడ కూడా ఒక షాపింగ్కి అయితే వచ్చాము. సో ఏదైనా మ్యాగ్నెట్ కానీ లేకపోతే కీ చైన్ కానీ ఏదైనా చిన్న థింగ్ అయితే తీసుకుందామని వచ్చాము. ఈ ఫ్రిడ్జ్ మ్యాగ్నెట్ అయితే తీసుకున్నాం అనమాట. మొత్తానికి దుబాయ్ సఫారీ పార్క్ అయితే మొత్తం ఎక్స్ప్లోర్ చేసేసాం కదా. ఈ వీడియో మీకు నచ్చిందని నేను అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. నెక్స్ట్ వ్లాగ్లో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ సీ యు, బై.